అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ పడక గదికి అటాచ్ బాత్రూమ్ ఉందా? ఆలు మగలు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. అవేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఇంటికి బాత్రూమ్ తప్పనిసరి. ఇంక ప్రతి పడక గదికి అటాచ్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. అయితే వాస్తు నియమాలకు అనుగుణంగా బెడ్రూమ్కు అటాచ్ బాత్రూమ్ నిర్మించినప్పటికీ ఆలుమగలు చేసే పొరపాట్ల వల్ల ఆ ఇంట్లో అశాంతి నెలకొని భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అటాచ్ బాత్రూమ్ ఉన్న విషయంలో ఆలుమగలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. మరి ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ఆలుమగలు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అటాచ్ బాత్రూమ్ ప్రభావం భార్యాభర్తల సంబంధాలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆలుమగలు కలిసి నిద్రించేటప్పుడు బాత్రూమ్ వైపు పాదాలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా కాళ్ళు పెట్టి పడుకుంటే మీ దాంపత్య జీవితంలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు నిద్రించడానికి ముందు మీ బాత్రూమ్ తలుపును తప్పనిసరిగా మూసి ఉంచాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇలా చెయ్యకపోయినా ఆలుమగల దాంపత్య జీవితంలో గొడవలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, ఇది మీ ఆర్థిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి పడుకునే ముందు బాత్రూమ్ తలుపులు మూసేయండి. బాత్రూమ్కు పెయింటింగ్ వేసేటప్పుడు లైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. గోధుమ, తెలుపు రంగులు బాత్రూమ్స్కి సరిగా సరిపోతాయి. బాత్రూంలో నీలిరంగు బకెట్ లేదా టబ్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయి. అయితే నలుపు, ఎరుపు రంగుల బకెట్లు లేదా టబ్బులను ఉపయోగించవద్దు. మనలో చాలామంది బాత్రూమ్స్లో బట్టలు ఉతకడం, ఆ తడి బట్టలను నల్లాలపై ఉంచడం వంటివి చేస్తుంటారు. అయితే అలా ఎప్పటికీ చెయ్యకూడదు. బాత్రూమ్స్లో తడి బట్టలు ఉంచడం వల్ల వాస్తు దోషాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే బాత్రూమ్స్లో ఎక్కువ సమయం నానబెట్టిన బట్టలను ఉంచకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.